దేవుడు వాగ్దానము చేస్తే ఏదైనా మనలో గనక ఏదైనా మనకి శ్రమ సంభవించింది అనంటే మనం గుర్తుపెట్టుకోవాలి, మనలో ఇంకనూ ఏదో సమస్తమైనటువంటి కల్మషము, దుష్టత్వము, అసూయ మనలో ఉండటాన్ని బట్టే మనము శ్రమలోకి వెళుతున్నాము, దేవుణ్ణి నిందిస్తున్నాము. మొరపెట్టిన దేవుని ఆశీర్వాదము, దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకోలేవు. నువ్వు దేవుని వాక్యమును వెంబడించినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. అందుకే ఏమంటుంది వాక్యం? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకి ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఈ వాక్యము చేయగలిగితే చాలు. ఏమంటున్నాడు? కీడుకి ప్రతి కీడు చేయొద్దంటున్నాడు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దంటున్నాడు. మనం ఉండగలమా? మరి అదే సమస్య. యేసు ప్రభు వారు ఆయన మన మాదిరి అని ఎందుకు చెప్తున్నాడు? ఆయనను తిట్టారు, మొహం మీద ఉమ్మేశారు, మొహం మీద మరి అంగీ వేసి కొట్టారు ఆయన్ని. ఆ తరువాత ఆయనను అపహాస్యము చేస్తూ ఆయనను తీసుకుని వెళ్లారు, సిలువ మోయించారు. ఆ తర్వాత మన కొరకు సిలువ మీద వేలాడదీశారు. ఇన్ని పనులు చేసినా ఆయన ఒక్క మాటైనా మాటలాడలేదు అని మనకు వాక్యం చెప్తాం. మరి మనమైతే అసలు ఒక్క నిమిషం చాలు కదా, అవతల వ్యక్తి మనకు నొప్పి కలిగించేటువంటి మాట మాట్లాడితే, అవతల వ్యక్తి మనలను బాధ పెట్టేటువంటి మాట మాట్లాడితే, లేదా మనలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపితే ఎంత సమయంలో మనం రియాక్ట్ అవుతాం? కేవలం ఒక్క నిమిషము కూడా మనం ఆగలేం. ఇక వెంటనేక మన పాత మనిషి మనకు గుర్తొస్తాడు. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? ఆశీర్వాదమునకు నువ్వు వారసుడు అవ్వాలని ఆశపడుతున్నావా? ఏ ఆశీర్వాదము కొరకు నువ్వు వచ్చావు దేవుని దగ్గరికి? దేవుని దృష్టిలో ఆశీర్వాదము, దీవించటం అనేటువంటివి రెండు స్పష్టమైనటువంటి భేదములు కలిగినటువంటి అద్భుతాలు ఉన్నాయి. ఆశీర్వాదం అంటే ఏమిటి? దీవెన అంటే ఏమిటి? ఆశీర్వాదం అంటే ఆత్మ సంబంధమైనటువంటి దేవుని జ్ఞానము నీకు లభించటము. దీవెన అంటే లోక సంబంధమైనటువంటి అభివృద్ధి నీకు కలగటం. ఈ రెండిటిలో దేని కొరకు నువ్వు వచ్చినా కూడా దేవుని వాక్యం అంటుంది, నీవు దూషణకు ప్రతి దూషణ, కీడుకి ప్రతి కూడు చెయ్యకుండా నువ్వు ఉండగలిగినప్పుడే అవి నీకొస్తాయి. ఇది లేకుండా మనము క్రైస్తవులము అని క్రైస్తవ్యాన్ని వెంబడించడం వల్ల ప్రయోజనం లేదు.